మన వివాహ సంప్రదాయంలో మాంగళ్య ధారణకు ఎంతో ప్రశస్తి ఉంది. తాళికట్టు శుభవేళ అని ముహూర్తాన్ని కూడా ప్రస్తావిస్తారు. అయితే ఈ మాంగళ్య ధారణ ప్రాధాన్యతను ఎలా విశ్లేషించుకోవాలి? అందరికీ తెలుసు, చలనచిత్రాల ద్వారా, లోకంలో ఉండే సంభాషణల ద్వారా ఆ మంత్రం ఇప్పుడు అందరికీ బాగా ప్రచారం అయిపోయింది. మాంగళ్యం తంతునా అనేనా. సరే, ఆ తంతు అనేది కొంచెం మంది వెటకారంగా కూడా అంటున్నారు, కానీ తంతు అంటే దారము అని. మాంగళ్యం తంతున అనేన శుభగే అంటే ఓ చక్కని సౌందర్యవతి. అంటే సౌందర్యవతి అంటే రూపం కాదు ఇక్కడ వాళ్ళ ఉద్దేశం, గుణాల చేత చక్కగా ఉన్నటువంటి దాన. కంటే భద్నామి, నీ కంఠంలో నేను కడుతున్నాను. ఎందుకు కడుతున్నాను? మమ జీవన శతం, నా శరదాం శతం అంటే నా జీవితం 100 ఏళ్ళు ఉండటానికి. చూడండి, వరుడు చెప్పేటువంటి మాట, నేను 100 ఏళ్ళు జీవించటానికి నీ మెడలో నేను తాళి కడుతున్నాను. అంటే నేను 100 ఏళ్ళు జీవించడం అంటే ఏంటి? నేను జీవిస్తే నువ్వు కూడా జీవించినట్టే. అక్కడ నేను అనే పదం అక్కడ సామూహిక బహువచనం కింద మనం స్వీకరించాలి. కాబట్టి మమ జీవ అంటే నా యొక్క జీవితం 100 ఏళ్ళు ఉండటానికేనంటే మనం 100 ఏళ్ళు జీవించడానికి గుర్తుగా ఆ అమ్మవారి యొక్క ఆశీర్వచనం మనకు దొరకటానికి గుర్తుగా నీ మెడలో నేను ఈ తంతువు కడుతున్నాను, ఈ సూత్రం నేను కడుతున్నాను అని. అయితే పెద్ద ప్రశ్న ఏంటంటే, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని చెప్పి బ్రహ్మర్షి, ఈ లోకంలో బతికినటువంటి ఆయన, చందవోలు మహర్షి, ఆయన రాశారు ఒక మాట, ఇది ఎక్కడా వేదంలో లేదు, వివాహానికి సంబంధించినటువంటి మంత్రాల్లో ఈ మంత్రం లేదు. మరి మంత్రం లేదంటే ఆయన ప్రతి వివాహంలోనూ ఇది లేకపోతే అసలు మనం కార్యక్రమం పూర్తయినట్టుగా కానీ మనం భావించమనంటే, వేదంలో వివాహానికి సంబంధించినటువంటి మంత్రాల్లో లేకపోయినప్పటికీ మనకి తర్వాత ధర్మశాస్త్రాలు ఉన్నాయి, స్మృతులు, ఇలాంటి వాటిల్లో ఆపస్తంభ ధర్మసూత్రాల్లో మాత్రం ఈ శ్లోకం ఉంది. తర్వాత ఇది తప్పనిసరిగా మనం దీన్ని లోకంలో వివాహ కార్యక్రమాల్లో మనం చేర్చాం. అందువల్ల వచ్చినటువంటి నష్టమేమీ లేదు. కానీ ఎందుకంటే పోతన గారి భాగవతంలో కూడా మంగళసూత్రం యొక్క ప్రశస్తి, ఎందుకంటే మంగళసూత్రము మదినెంత నమ్మినదు అని చెప్పి అంటాడు పోతన్న గారు. మృంగుమనే సర్వమంగళ, మంగళసూత్రము మదినెంత నమ్మినదు అంటే అమ్మవారికి కూడా మంగళసూత్రం యొక్క ప్రస్తావన పోతన్న గారు చేశారు. కాబట్టి లోకంలో బాగా ప్రచారంలో ఉంది, కానీ వేద మంత్రాల్లో మాత్రం ఈ శ్లోకం లేదు. లేకపోయినప్పటికీ మన సూత్రకారులు చెప్పారు కాబట్టి దీన్ని అనుసరించడమే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఎందుకంటే మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని, అది మన యొక్క కర్మ, మన సంస్కృతి సంప్రదాయం. కాబట్టి మంగళ శబ్దంతో ఉంది కాబట్టి, ఒక గుర్తు కింద ఉంది కాబట్టి, లోకంలో అనూచానంగా వస్తుంది కాబట్టి దీన్ని పరిపుష్టమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి వరుడు కట్టాలి. అంతేగాని ఇలా కడుతూ మొత్తానికి ఏదో ఒక అన్యమనస్కంగా అలా చూస్తూ ఇలా ఉండకూడదు. పవిత్రంగా ఆ మనస్సులో ఆ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ఆ వధువు యొక్క మెడలో వరుడు కట్టాలి. వాళ్ళకి ఎటువంటి గందరగోళ పరిస్థితి చుట్టూ ఉన్నవాళ్ళు కలిగించకూడదు. అప్పుడే వివాహం పరిపూర్ణమైనట్టు లెక్క.